1143 ఏడీ సంవత్సరంలో కాకతీయ రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు ఇప్పుడు పిలువబడే హైదరాబాద్ నగరాన్ని అప్పట్లో లక్ష్మీపురం అని పిలిచేవారు. ఈ నగరాన్ని రెండవ ప్రతాపరుద్రుడైన రాజు పరిపాలించేవాడు. ఈ రాజుకి ఎప్పటి నుంచో వేట అనేది ఒక అలవాటుగా మారింది. అలాగే ఒక రోజు రాజు వేటకి వెళుతుండగా మధ్యాహ్న సమయంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో రాజుకి ఏదో పొదల్లో నుంచి పులి గాండ్రింపు వినపడుతుంది. వెంటనే రాజు ఉలికిపడి ఈ పులి గాండ్రింపు ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని వెంబడిస్తూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పులి గాండ్రింపు అనేది ఆగిపోతుంది. అలాగే పులి కూడా మాయమైపోతుంది. ఇదేదో మాయలా ఉందని రాజు మళ్ళీ ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా కొద్ది సమయం తర్వాత ఒక పొదల్లో నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒక తారక మంత్రం రాజుకు వినబడుతుంది. వెంటనే రాజుకు ఉలికిపడి ఈ తారక మంత్రం ఎక్కడి నుంచి వస్తుందని ఆ దిక్కులన్నీ చూసి ఆ దిక్కుకు వెళ్ళగా ఆ పొదల్లో నుంచి మళ్ళీ రాజుకి జై శ్రీరామ్ అనే తారక మంత్రం వినబడుతుంది. వెంటనే రాజు ఆ పొదల్ని మొత్తం వాకుల్ని ఆ కొమ్మల్ని పక్కకి జరిపి వెంటనే చూడగానే అక్కడ దివ్య జ్ఞాన రూపంలో ఉన్న శ్రీ హనుమంతుడు వారి రూపం అనేది రాజుకి కనబడుతుంది, దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ రాజు వెంటనే భక్తితోటి ఆ రోజు మొత్తం హనుమంత స్వామికి పూజ చేయడం జరుగుతుంది. పూజ చేసుకొని రాజు రాత్రి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాక ఆ రాత్రి రాజుకి ఒక కల వస్తుంది. అప్పుడు కలలో ఆంజనేయ స్వామి వచ్చి, నేను ఎక్కడైతే నీకు కనపడ్డానో అక్కడనే నాకు గుడి కట్టించు భక్త, నీకు అన్ని ఐశ్వర్యాలు నీకు సంబోధిస్తాయి అని స్వామి రాజుకు చెప్తాడు. రాజు వెంటనే ఆ చోటుకు వెళ్ళి కట్టడం జరుగుతుంది. 1143 అతని తండ్రితో కొంత పూజారిని నియమించి ఆ గుడి అనేది కట్టడం జరుగుతుంది. ఇప్పుడు అదే గుడిని మనం కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ అనేది పిలుచుకుంటాము. అది వచ్చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ కర్మాన్ ఘట్లో ఉంటుంది. సో దీని చరిత్ర గురించి ఇప్పుడు ఈ గుడి కట్టడం వరకు ఇంతవరకు అయిన తర్వాత వాళ్ళ వారసులైన కాకతీయ రాజులు ఈ గుడిలో ఎన్నో దేవతల్ని ప్రతిష్ఠించారు. చాలా దేవతలను అనేది ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే ఎన్నో దేవతలు అనేది ఆ గుడిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఈ గుడిని ఇలాగే వాళ్ళ వారసులైన కాకతీయ రాజులు ఈ గుడిని ఒక 400 ఏళ్ల తర్వాత 17వ శతాబ్దంలో ఔరంగజేబు మన భారతదేశాన్ని ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆక్రమించిన తర్వాత ఔరంగజేబు తన సైన్యాన్ని మొత్తం దేశ నలుమూలలా విభజించి హిందువులు ఎక్కడ కనబడ్డా చంపేయండి, అలాగే హిందువులు దేవస్థానాలు కూడా కూల్చేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అదే ఆకాంక్షతో వెళ్ళిన సైన్యం కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి చేరుకుంది. ఎప్పుడైతే సైన్యం చేరుకుందో దాని గడప కూడా ముట్టుకోలేకుండా సైన్యం అనేది వెనక్కి వచ్చింది. ఆ వెనక్కి వచ్చిన సంగతి గురించి మంత్రి గారు ఔరంగజేబుకి చెప్పాడు. ఔరంగజేబు ఎంతో కోపంతో పెద్ద పెద్ద ఆయుధాలు, గోడలు బద్దలు కొట్టే మారణాయుధాలతో కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ ముఖద్వారం దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఔరంగజేబు కొంచెం ముందుకు వెళ్ళి ఆ గడప మెయిన్ ఎంట్రన్స్ గడప ముఖద్వారం గడప దగ్గరికి వెళ్ళగానే గాల్లో నుంచి ఏదో పిడుగు పడ్డట్టు ఒక మెరుపు వచ్చి పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే రాజు భయంతో తన ఆయుధాలు కింద పడేసి భయంతో ఉండగా ఒకటేసారి గాల్లో నుంచి మందిర్ తోడ్నా హేతో రాజన్ పహలే కర్మాన్ ఘట్ అనే శబ్దం అనేది వినపడడం జరిగింది. అప్పుడు రాజు ఒకటేసారి భయపడడం జరిగింది. భయపడి కొంత ధైర్యాన్ని కూడబెట్టుకొని నువ్వు నిజమైతే నాకు కనిపించు అని హనుమంతుడి స్వామిని అడగడం జరిగింది. అప్పుడు ఔరంగజేబు పంట పండి ఒక గాల్లో నుంచి మొత్తం ఈ రాజ్యం అంతా, లక్ష్మీపురం అనే రాజ్యం అంతా వెలిగిపోయి ఆకాశంలో ఒక దివ్య రూపంలో జ్ఞాన ఆంజనేయ స్వామి దివ్య రూపం అనేది ఆకాశంలో ఔరంగజేబుకి కనిపించింది. వెంటనే ఔరంగజేబు తన ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ గుడిని ఎంతో చారిత్రమైన పేరు రావడం జరిగింది. ఆ పేరు ఇప్పుడు ఆ శబ్దం ఆకాశం నుంచి ఏదైతే శబ్దం వినిపించిందో కర్మాన్ ఘట్, ఇదే పేరు గుడికి పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే హైదరాబాద్లో కర్మాన్ ఘట్ టెంపుల్ ఎంత ఫేమసో ఆ టెంపులే ఇప్పుడు ఇది చరిత్ర. ఇది ఒక 1143 ఏళ్ల నుంచి కొనసాగుతున్న చరిత్ర. ఇది ఎంతో చారిత్రమైన, ఎంతో పాతదైన గుడి అని చెప్పుకోవచ్చు. వాళ్ళు నిర్మించిన, కాకతీయ రాజులు నిర్మించిన ఎన్నో గుళ్ళు హనుమంతుడితో పాటు రాముడు, పార్వతీదేవి, శివుడు, ఈ గుళ్ళు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్లో. సో ఈ